సో స్ప్రౌట్స్ తర్వాత థర్డ్ డే ఎక్కడ ఇదండి? థర్డ్ డే ఇదండి. హ్మ్. థర్డ్, ఫోర్త్ వచ్చేసేపటికి ఇలా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మనకి ఓకే. వచ్చే స్టేజ్‌లో వచ్చేస్తుంది. థర్డ్ డేలో కొన్ని స్ప్రౌట్స్ ఉన్నాయి. కొద్ది చిన్న అది చిన్నగా మొలకలున్నాయి. జర్మినేషన్ అనేది కొంచెం హ్మ్. లేట్ అవుతదండి. కానీ ఎండ్ ఆఫ్ ది డేకి వచ్చేటప్పటికి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా! ఫుల్ హ్మ్. ఫ్లెడ్జ్డ్‌గా ఇది జర్మినేషన్ ఫోర్త్ డే. అనేది ఫోర్త్ డే అండి. సరే ఈ లైట్స్ ఎందుకు ఇక్కడ పెట్టారసలు? ఈ లైట్స్ అనేది ఇక్కడ మనకి ఈ ఫోటోసింథసిస్ జరిగి వీటిలో గ్రీన్ హ్మ్. రావడానికి కంపల్సరీ అన్నమాట. పోషక విలువలు అనేది ఈ గ్రీన్‌లోనే ఉంటాయి. గ్రీన్ లోనే ఉంటుంది. ఎందుకు ఆ ఇప్పుడు గ్రీన్ లేకుండా గనక హ్మ్. మనకి యెల్లో కలర్ లో గ్రాస్ ఉంటే హ్మ్. హ్యూమన్ కన్జంప్షన్ కి పనికిరాదు. వాడకూడదా అది? వాడకూడదండి. యెల్లో కలర్ గ్రాస్ ఎప్పుడు కూడా వాడకూడదు. ఇదే గదా! ఏ సైడ్ పంటైనా ఎఫెక్ట్స్ గాని. ఉంటది. ఏదైనా గాని. లేదండి. నేను ఓన్లీ వీట్ గ్రాస్ గురించి మాత్రమే చెప్తున్నాను. ఓకే. వేరే పంట గురించి వాళ్ళు చెప్పుకుంటారు. ఓకే. ఇప్పుడు మేము వీట్ గ్రాస్ కి సంబంధించి ఎక్స్‌పర్ట్ కాబట్టి ఓన్లీ ఎప్పుడు తీసుకున్నా గాని గ్రీన్ కలర్ లో ఉన్న గ్రాస్ మాత్రమే జ్యూస్ చేసుకొని తాగాలి. పౌడర్ చేసేటప్పుడు కూడా పౌడర్ మైల్డ్ స్వీట్‌నెస్ ఉందా లేదా అనేది గమనించుకోవాలి.